ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఫణి కారు ఆపు. ఎందుకన్నయ్య? ఆపరా కారు. ఏమైందన్నయ్య? నా మౌత్ ఆర్గన్ కనిపించడం లేదు. నేను ఇంటికి వెళ్ళి తెచ్చుకుంటాను. ఇప్పుడెందుకురా? నాకు కావాలి, నేను తెచ్చుకుంటాను. అయ్యో బాలా, మనం అనంత పెళ్లికి వెళ్ళాలి కదా. మీరు కావాలంటే వెళ్ళండి, నేను ఇంటికి వెళ్ళి మౌత్ ఆర్గన్ తెచ్చుకుంటాను. నాకే పెళ్లి ఇష్టం లేదు. అన్నయ్య ఆగు. సరిపదా, మేము వస్తాం. అక్కర్లేదు, మీరు వెళ్ళండి. అన్నయ్య 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 నువ్వు పదా. ఇతను ఆ మార్ఫింగ్ ఫోటోల్లో ఉన్న అతనిలా ఉన్నాడేంటి? శశిరేఖతో అభిమన్యుడి పెళ్లి జరగాలని బాలకృష్ణుడు తలచాడు. కాని ఇచ్చట జానకి ప్రమాదపు అంచున ఉన్నది. జానకమ్మను రక్షించేది ఎవరు? శశిరేఖకు అభిమన్యుడికి పెళ్లి జరిపించేది ఎవరు? కాపాడండి.
సుందరి లోపల పడిపోయింది. సుందరి నేను వస్తున్నాను, ఉండు. సుందరి సుందరి నీకేం కాదు, నేను వచ్చేసాను కదా, నీకేం కాదు. పైకి వెళ్దాం, రా రా. సుందరి 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 ఏం చేయాలి ఇప్పుడు? ఆ టెక్నిక్ నాకు తెలుసు. సుందరి సుందరి లే. సుందరి నీకేం కాలేదు కదా? సుందరి బాలగారు, మనం అర్జెంటుగా వెళ్ళాలి. నువ్వు బాగా తడిచిపోయావు. పర్వాలేదు, ఆ మార్ఫింగ్ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరో తెలిసిపోయింది. ఇదిగో చూడండి, ఇతను అమ్మవారి గుడికి వస్తున్నాడు. మనం అర్జెంటుగా వెళ్ళాలి, పదండి. పద. ఏమ్మా, పెద్ద పెద్ద గిఫ్ట్లు తెచ్చినట్టున్నారు, వీళ్ళు అక్కడ కూర్చోండమ్మా. ఓ చెల్లెమ్మా, గౌరీ పూజ జరుగుతుంది అంటే ఇక నెక్స్ట్ పెళ్ళే. ఈ పెళ్లికి ఎవ్వరూ రాలేరు కూడా. నీకు సంతోషమే కదమ్మా? చాలా ఆనందంగా ఉందన్నయ్య. ఈ ఆనందంలో ఇలాగే నవ్వుతూ మా పెన్ను మాకిచ్చేవా? ఎందుకంత తొందర వదినా? నా కూతురు మెల్లో 3 ముళ్ళు పడగానే మీ చేతిలో పెన్నుంటుంది. అది కాదు. నువ్వు ఆగవే, చెల్లెలు బాగా స్ట్రిక్ట్, మాట అంటే మాటే. రమాప్రభా, వస్తానన్నయ్య. ఈ రమాప్రభ మరి మొండి ఘటనలా ఉంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.